గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు గుడ్ హెల్త్. ఈరోజు మనం డెంటల్ ప్రాబ్లమ్స్ గురించి తెలుసుకుందాము. వీటికి సంబంధించి సిమ్టమ్స్ ఏ విధంగా ఉంటాయి, అలాగే ఎటువంటి ట్రీట్మెంట్ అందుబాటులో ఉందో తెలియచేయడానికి మనతో పాటు ఫార్దర్ డెంటల్ నుండి ప్రముఖ డెంటిస్ట్ డాక్టర్ కల్పన గారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హలో డాక్టర్. హలో. సో స్మైల్ డిజైనింగ్ గురించి చెప్పండి. స్మైల్ డిజైనింగ్ ఎందుకు చేసుకోవాలంటారు, ఏ వయసు వాళ్ళు చేసుకోవాలి, ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు స్మైల్ డిజైనింగ్ చేయించుకోవాలంటారు? ఎవరైతే అందంగా కనిపించాలనుకుంటారో, లేకపోతే పలు వరుసలో లోపాలు ఉంటాయో, లేకపోతే ఒకప్పుడు చక్కగా ఉండి ఇప్పుడు యాక్సిడెంట్స్ వల్ల కానీ, హ్యాబిట్స్ వల్ల కానీ, కింద పడిపోవడం వల్ల కానీ, లేకపోతే చిగుళ్ళలో వ్యాధుల వల్ల కానీ, ఇలా ఏ రీజన్స్ వల్ల మన పళ్ళు వరుస పాడైపోయిన వాళ్ళు, కొంతమందికి ఏజ్ పెరుగుతూ ఉంటారు. లైక్ 40 years దాటిన తర్వాత మన పళ్ళల్లో మనకు తెలియకుండానే కొన్ని లోపాలు కానీ, కొన్ని మార్పులు కానీ కనపడుతూ ఉంటాయి. పళ్ళ మధ్యన చిన్నగా సందులు రావడం, పళ్ళు కిందికి జారినట్టు అనిపించడం, ఇలా రకరకాల రీజన్స్ వల్ల మన చిరునవ్వు కొంచెం డిఫెక్టివ్ అవుతుంది. కానీ ఇదంతా పర్మనెంట్ కాదు, కేవలం టెంపరీగానే కొన్ని ఇబ్బందుల వల్ల ఇలా మార్పులు జరుగుతుంటాయి. దాన్ని తిరిగి మనం నార్మల్కి చేసుకునే అవకాశాలు పూర్తిగా ఉన్నాయి. దాన్నే స్మైల్ డిజైనింగ్ అంటారు. ఇది పూర్తిగా కాస్మెటిక్ డెంటిస్ట్రీ. చాలామంది స్మైల్ డిజైన్ చేయడం అంటే నోట్లో ఒరిజినల్ పళ్ళన్నీ పీకి కొత్త పళ్ళు బిగిస్తారు, అది స్మైల్ డిజైనింగ్ చేయడం అనుకుంటారు. డెఫినెట్గా అది కాదు. మన పలు వరుసలో ఎలాంటి లోపాలు ఉంటే వాటిల్ని మట్టికే సరిచేస్తారు. మన ఒరిజినల్ పళ్ళు పీకకుండా, మన పళ్ళల్లో ఫంక్షన్ ఎటువంటి దెబ్బ తినకుండా మీ పళ్ళు మీకే ఉంటాయి. మీరు పూర్తిగా కొరకగలరు, మీరు పూర్తిగా మాట్లాడగలరు. ఇవన్నీ మీకు ఉంచే మీ పళ్ళని అందంగా చేయడం, మీ చిరునవ్వుని మరింత అపేరెంట్గా చేయడం, మరింత ప్రెజెంటబుల్గా చేయడం, మీరు కాన్ఫిడెంట్గా నవ్వే ఏర్పాట్లు చేసుకోవడమే స్మైల్ డిజైనింగ్ అనేది. దీనికి ఏజ్ లిమిట్ అనేది లేదు. కేవలం టీనేజ్ పిల్లలు, 20లో ఉండే యంగ్స్టర్స్ మాత్రమే చేసుకోవాలి అని రూల్ ఎక్కడా లేదు. ఏ వయసు వారైనా కూడా ఎఫెక్టివ్గా కనిపించాలి, వాళ్ళు చక్కగా నవ్వాలి, ఆకర్షణీయంగా ఉండాలి అంటే స్మైల్ డిజైన్ చేసుకోవచ్చు. ఇది ప్రత్యేకంగా ఉపయోగపడేది అంటే 35 సంవత్సరాలు దాటిన ఆడవాళ్ళకి, 40 సంవత్సరాలు దాటిన మగవాళ్ళకి, యాక్సిడెంట్స్ అయిన వాళ్ళకి, పళ్ళు రంగు మారిపోయిన వాళ్ళకి, వీళ్ళందరికీ కూడా ఈ స్మైల్ డిజైనింగ్ అనేది బాగా ఉపయోగపడుతుంది. వాళ్ళలో కాన్ఫిడెన్స్ లెవెల్స్ బిల్డప్ చేయడానికి ఉపయోగపడుతుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా చేసుకోవచ్చు. స్మైల్ డిజైనింగ్ అనే కాస్మెటిక్ ట్రీట్మెంట్ అంటే మనలో ఎలాంటి జబ్బు లేకుండా కేవలం అందం కోసం చేసే ట్రీట్మెంట్స్లోని పేషెంట్లలో కొన్ని భయాలు ఉంటాయి. ట్రీట్మెంట్ తర్వాత రిజల్ట్ సరిగా లేకపోతే ఉన్నది కూడా పాడైపోతుంది అనే భయం ఉంటుంది. సో ఆ భయాన్ని తీసేయడానికి ఫార్దర్ డెంటల్లో ఒక ప్రత్యేకత ఉంది. ట్రీట్మెంట్ తర్వాత మీరు ఎలా కనపడతారు అనేది కంప్యూటర్లో మాక్ డిజైనింగ్ చేసి చూపెడతారు. మీరు మీ వచ్చే రిజల్ట్ని ట్రీట్మెంట్ ముందే చూసుకోవచ్చు. వచ్చే అవుట్కమ్ ఇంప్రెసివ్గా ఉంది, మీరు మరింత అందంగా అయ్యారు, ఎన్నో రెట్లు మీ ఆత్మవిశ్వాసం పెరుగుతుంది అని మీరు అనుకుంటేనే ట్రీట్మెంట్కి ప్రొసీడ్ అవ్వచ్చు. ఎవరికి ఎలాంటి లోపాలు ఉన్నా అట్లీస్ట్ మమ్మల్ని అప్రోచ్ అయితే మేము సరైన డైరెక్షన్ ఇస్తాము. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా కూడా స్క్రీన్ మీద నెంబర్కి కాల్ చేసి కనెక్ట్ అవ్వచ్చు. 57 బ్రాంచుల్ని కనెక్ట్ చేసేది స్క్రీన్ మీద నెంబరే 41420000 అనే నెంబర్. మీరు రిజిస్టర్ చేసుకోవాల్సింది కూడా ఆ నెంబర్కే. ఓకే, కాల్ తీసుకుందాము. హలో. నమస్తే మేడం, డాక్టర్ గారితో మాట్లాడతామండి. మాట్లాడండి, డాక్టర్ గారు ఉన్నారు. హలో. నమస్తే మేడం. నమస్తే సార్, చెప్పండి. మేడం నాకు C23 దగ్గర బోన్ ఫ్రాక్చర్ అయింది మేడం. ఓకే, ఫైన్. అయితే దాంట్లో అది ఓపీ తీసి అక్కడ బోన్ ఫ్రాక్చర్ చెప్పేసి ఆపరేషన్ చేయాలని చెప్పారు మేడం. అది ఎంతవరకు నిజం అండి? ఏంటి సార్, మరి ఒకసారి రిపీట్ చేయండి క్వశ్చన్. C23 దగ్గర బోన్ ఫ్రాక్చర్ అయింది మేడం. ఓకే, ఫైన్ ఫైన్. ఓకే, దాన్ని అక్కడ ఏదో మన ఆపరేషన్ చేయాలని చెప్పారు మేడం, ఫ్లాస్ అని చెప్పారు. అయితే అది చేయించాలా, ఎలా చేపిస్తే మంచిగా ఉంటుంది అలా అని చెప్పేసి. ఓకే సార్, మీరు దాన్ని ఏంటంటే ఆర్థోపెడిషియన్ని కన్సల్ట్ చేయాలి. దానికి నోట్లో ఉండే పళ్ళకి కానీ, ఈ ముందర ఉండే ఎముకలకు కానీ సంబంధం లేదు. వెనకాతల ఈ C23 అనేది పైన మెడ వెనక భాగాన్ని ఉండే ఎముకలు అవి. సో వాటిని కనెక్ట్ చేసే డాక్టర్ని ఒకసారి కన్సల్ట్ చేయండి. సర్జరీ చేసుకోవాలా చేసుకోకూడదా అనేది అర్థమవుతుంది. లేదు అంటే దానికి చిన్న చిన్న ఫిజియోథెరపీలు ఉంటాయి, వాళ్ళని కన్సర్న్ డాక్టర్ని మీరు కన్సల్ట్ చేయాలి సార్. ఓకే డాక్టర్. సో కొంతమందికి టీత్ ఎల్లో కలర్లో ఉంటాయి, కొంతమందికి బ్రౌన్ కలర్లో ఉంటాయి. సో ఈ వైట్నింగ్ ఎలా చేయించుకోవాలంటారు? అసలు దీనికి పర్మనెంట్ సొల్యూషన్ ఉంటుందంటారా? ఎస్, ఈ కలర్ మారిపోయిన పళ్ళు అంటే పసుపచ్చిగా మారిపోయిన పళ్ళు అనేది నిజంగా ఇబ్బందికరమైన పరిస్థితి. పళ్ళు అనేవి ఎంతో కొంత తెల్లగా ఉండాలి, తెల్లగా ముత్యాల లేకపోయినా అప్పుడే మన నవ్వు అనేది ప్రెజెంటబుల్గా ఉంటుంది. కానీ రంగు మారిపోతూ ఉంటుంది. ఒకప్పుడు చక్కగానే ఉన్న మనకు వయసు పెరిగే కొద్దీ మనం కాఫీ టీలు తాగుతుంటాం, కూల్ డ్రింకులు తాగుతుంటాం, సిగరెట్లు కాలుస్తారు. మగవాళ్ళు అయితే ఒకపడి తింటారు, గుట్కాలు తింటారు, పాన్లు తింటారు. ఇలా రకరకాల హ్యాబిట్స్ వల్ల ఒక వయసు మారేసరికి పసుపచ్చి కలర్లోకి, బ్రౌన్ కలర్లోకి మారిపోతాయి. దీన్ని ఇలానే కంటిన్యూ చేయడం చాలా కష్టం, ఇటు పర్సనల్ లైఫ్లో కానీ ఇటు ప్రొఫెషనల్ లైఫ్లో కానీ. కానీ పళ్ళు అలా మారిపోయినా కూడా తెల్లగా మెరిపించుకునే అవకాశాలు ఉన్నాయి. దానికి టూత్ వైట్నింగ్ అనే ట్రీట్మెంట్ చేస్తారు. టూత్ వైట్నింగ్ ట్రీట్మెంట్ పట్ల పేషెంట్లకు చాలా రకాల అపోహలు ఉన్నాయి.
టూత్ వైట్నింగ్ చేస్తే పళ్ళు అరిగిపోతాయని, పళ్ళు సెన్సిటివిటీ అయిపోతాయని, పళ్ళు పలుచగా అయిపోతాయని భయాలు ఉన్నాయి. అలాంటిది ఏం లేదండి. టూత్ వైట్నింగ్ అనేది కేవలం పళ్ళపైన ఒక మెటీరియల్ పెట్టి లైట్ వేసి దాని మీద ఆక్సిజనేట్ చేస్తాం, అంటే పళ్ళు పట్టుకున్న కలర్ని పంటి నుంచి వేరు చేస్తాం. అలా చేయడం ద్వారా పళ్ళు తెల్లగా మెరుస్తాయి. దీనివల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. మీ లోపల ఉండిపోయిన కలర్ని బయటికి తీసుకొస్తాం. దట్స్ ఆల్ ఇట్ ఈస్. కొన్ని కండిషన్స్లో ఏంటి, పుట్టుకతోనే పసుపు పచ్చి కలర్ పళ్ళు ఫామ్ అయిపోతాయి వాళ్ళకి తయారీ లోపాల వల్ల, నీటిలో ఫ్లోరిన్ శాతం ఎక్కువగా ఉండడం వల్ల, తల్లి గర్భంలో ఉన్నప్పుడు తల్లి కొన్ని రకాల మందులు తినడం వల్ల వాళ్ళ పళ్ళు అనేవి తెల్లగా ఉండవు. గ్రీన్ కలర్లోని, బ్రౌన్ కలర్లోని, ఎల్లో కలర్లోని, వైట్ ప్యాచెస్తోని మెత్తగాని బాగా బలహీనంగాని ఫామ్ అవుతాయి. వీళ్ళందరికీ కూడా అస్సలు నవ్వలేరు, ఏవి కొరకలేరు కూడా కొన్ని ఎక్స్ట్రీమ్ కండిషన్స్లో. వీళ్ళందరికీ కూడా స్మైల్ డిజైనింగ్ అనే ట్రీట్మెంట్ ద్వారా వాటిని నార్మల్కి తీసుకురావచ్చు. కొన్ని ఎక్స్ట్రీమ్ కేసెస్ మెత్తగా ఉండే పళ్ళని కూడా పీకకుండా పైన తొడుగులు వేయడం ద్వారా లోపల పళ్ళు సెక్యూర్డ్గా ఉంటాయి. పైన తొడుగులు వేయడంలో అందమైన చిరునవ్వు వస్తుంది. సో ఫంక్షను, అపియరెన్సు రెండు ఒకే ట్రీట్మెంట్తో చేసుకునే అవకాశాలు ఉన్నాయి. ఎవరికైనా రంగు మారిపోయిన పళ్ళు ట్రీట్మెంట్ చేయించుకోవడంలో తప్పలేదు. ఓకే, సికింద్రాబాద్ నుంచి కాలర్ ఉన్నారు. హలో హలో నమస్తే అండి. హలో మేడం, నమస్తే అండి. చెప్పండి, ప్రాబ్లం చెప్పండి, డాక్టర్ గారు ఉన్నారు. హలో మేడం, నమస్కారం అండి. డాక్టర్ గారు నమస్తే సార్, చెప్పండి. మేడం ఏంటండి, నేను రెగ్యులర్ గా 3 months ఒకసారి నేను రెగ్యులర్ గా చెకప్ చేసుకుంటూ ఉంటాను. ఓకే, నేను ఉండేది సైనిక్పురి అండి. ఓకే. అయినా సరే నాకు 3-4 months దాటిన తర్వాత పళ్ళు ఇది సెన్సిబిలిటీ ప్రాబ్లం ఉందండి. నాకు సెన్సిటివిటీ. ఓకే, సెన్సిటివిటీ అండి. సో దీని గురించి మన దగ్గర ట్రీట్మెంట్ ఏమైనా ఉంటుందా అండి సెన్సిటివిటీ వెళ్ళడానికి అని? ష్యూర్ సార్. మీ వయసు ఎంత? 33 years అండి. 33 years సార్. 3-4 months అంతా చెకప్ చేసుకొని అవసరం లేదు సార్. ఏది తక్కువ చేయకూడదు, ఏది ఎక్కువ చేయకూడదు. 3-4 months కల్లా చెకప్ అంటే మీరు ఏం చేస్తున్నారు, పళ్ళు క్లీన్ చేయించుకుంటున్నారు వెళ్ళి. సో ఎక్కువగా పళ్ళు క్లీన్ చేసుకున్నా కూడా ఏ ప్రాబ్లం లేకుండా కూడా ఇబ్బందే. మనం ఏంటంటే ఓవర్ ఎక్సైట్మెంట్ అనమాట, అంటే నోట్లో స్మెల్ వస్తున్నట్టు, నోట్లో ఏమైనా ఇన్ఫెక్షన్లు అయినట్టు. ఎందుకంటే అది నోరు కదా, ఏమాత్రం తేడా కనిపించినా చాలామంది ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్లోకి వెళ్ళిపోయి అస్తమానం వెళ్ళి క్లీన్ చేసుకోవడం, పళ్ళు 4-5 సార్లు తోవేయడం, బాగా బలంగా గట్టిగా ఒక అరగంట పాటు తోమడం లాంటివి చేస్తూ ఉంటారు. అలా అవసరం లేదు. మీరు ఏం చేయకపోయినా కూడా 6 నుంచి 8 నెలలకు ఒక్కసారి, సంవత్సరానికి ఒక్కసారి వెళ్ళి డాక్టర్ గారికి చెకప్ చేయించుకుని క్లీనింగ్ చేయించుకుంటే సరిపోద్ది. రెండోది, మీ మేజర్ సమస్య సెన్సిటివిటీ అనే సమస్య. మీరు ఎందువల్ల సెన్సిటివిటీ వస్తుంది అనేది ఒకసారి చెక్ చేద్దాం సార్. అది ఏంటంటే పళ్ళు అరిగిపోవడం వల్ల కావచ్చు, పైనుండే ఎనామిల్ అంటే పింగాణి పొర అంటారు, అది పోవడం వల్ల కావచ్చు, మీ బ్రషింగ్ పద్ధతి కరెక్ట్గా లేకపోవడం కావచ్చు, పళ్ళల్లో రంధ్రాలు కావచ్చు, చిగుళ్ళ జబ్బలతో చిగుళ్ళు కిందికి జారిపోవడం కావచ్చు, పళ్ళు రాత్రిపూట కొడికే అలవాటు ఉంటుంది చాలామందికి ఎక్స్ట్రీమ్ ఎమోషన్స్లో, అలాంటిది కావచ్చు. సో ఈ రీజన్స్ ఏది అనేది చూడకుండా చెప్పడం అసాధ్యం. మీరు ఒకసారి డాక్టర్ దగ్గరికి రండి. మీరు సైనిక్పురి అంటున్నారు కదా, ఏసురావు నగర్లో పార్థ డెంటల్ బ్రాంచ్ ఉంది. మీరు వస్తే చెకప్ చేసి ఏ రీజన్ వల్ల మీకు సెన్సిటివిటీ వస్తుందో చూసి వెంటనే దాన్ని ఆపే ప్రయత్నం చేద్దాము. ఒకవేళ ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతుంటే ఒక సింపుల్ పేస్ట్, ఒక మౌత్ వాష్ సరిపోద్ది. కొంచెం ఎక్స్ట్రీమ్ అయితే ఏంటి అని చూద్దాం. రాత్రిపూట ఇద్దరు కొరికే అలవాటు ఉంటే సింపుల్ ట్రీట్మెంట్, నైట్ గార్డ్ అనేది ఇస్తాము. మీ పళ్ళ అచ్చులు తీసుకుని దాంతో ఒక గార్డ్ తయారు చేసి ఇస్తారు. రాత్రిపూట అది వేసుకుంటే ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. ఫర్దర్గా పాడవకుండా డ్యామేజ్ ఆపచ్చు. పళ్ళే కాదు, ఈ డ్యామేజ్ ఇక్కడ జాయింట్ ఉంటుంది, టెంపోరోమాండిబులర్ జాయింట్ అని, ఆ జాయింట్ పైన కూడా ప్రెషర్ పడకుండా మనం ఆపచ్చు. డాక్టర్ని ఒకసారి కలవండి. పార్థ డెంటల్కి 57 బ్రాంచ్లు ఉన్నాయి. తెలంగాణలోని, ఆంధ్రప్రదేశ్లోని, అలాగే బెంగళూరులోని అన్ని బ్రాంచుల్లో కూడా డాక్టర్స్ ఫ్రీగా చూస్తున్నారు, ఫ్రీగా ఎక్స్రే తీస్తారు, ఫ్రీగా మీతో మాట్లాడతారు. మీకు ఎలాంటి చెకప్ కావాలన్నా లేకపోతే ఏం సమస్యలు ఉన్నాయో తెలుసుకోవాలన్నా కూడా మీరు వచ్చి హ్యాపీగా రిజిస్టర్ చేసుకుని చెకప్ చేసుకోవచ్చు. ₹1 కూడా మీరు చెల్లించక్కర్లేదు. పిల్లల్ని తీసుకురావచ్చు, పెద్దవాళ్ళని తీసుకురావచ్చు. ఆల్రెడీ ఎక్కడైనా ట్రీట్మెంట్ చేయించుకున్న సెకండ్ ఒపీనియన్ కోసం రావచ్చు. మీరు రైట్ డైరెక్షన్లో వెళ్తున్నారా లేదా తెలుసుకోవచ్చు. మీరు అసలు ఇలా అస్తమానం క్లీనింగ్ చేయించుకోకుండా సింపుల్గా చెక్ చేసుకోవడానికి రావచ్చు. ఎలాంటి సమస్యలు ఉన్నా ఫ్రీగానే చూస్తున్నారు. ఈ సర్వీస్ మీకు ఉపయోగపడుతుంది అనుకుంటే స్క్రీన్ మీద నెంబర్కి కాల్ చేసి రిజిస్టర్ చేసుకోండి. 41420000. 57 బ్రాంచుల్ని కనెక్ట్ చేస్తుంది, ఇంక్లూడింగ్ బెంగళూరులో ఉండే బ్రాంచులతో పాటు. మీకు ఇంట్రెస్ట్ ఉంటే మీరు రావచ్చు. ఓకే, నెక్స్ట్ కాల్ తీసుకుందాము. హలో హలో హలో, చెప్పండి, ప్రాబ్లం చెప్పండి, డాక్టర్ గారు ఉన్నారు. హలో మేడం, రఫీక్ అనంతపురం మేడం. నమస్తే సార్, చెప్పండి. మేడం, దవడ పనులు లూజ్ అయినాయి మేడం, 1 side. ఓకే, ఎంత సార్ వయసు మీది? 45 మేడం. 45. దవడ పళ్ళు రెండేనా మీకు లూజ్ అయినవి, ఇంకా ఏమైనా పళ్ళు లూజ్ అయినాయా?
రెండే మేడం, 2 లూజ్ అయినాయి. అక్కడ అదే పోతే వాళ్ళు 3 పనులు తీస్తామన్నారు మేడం. ఓకే, ఇప్పుడు పళ్ళు తీయాలి అని చెప్తున్నారంటే సార్ కింద పన్ను పట్టుకునే ఎముకే అసలు లేకుండా అయిపోయింది అని మీరు గుర్తించాలి. పళ్ళు ఊరికే వదిలేవు సార్. 42 సంవత్సరాలు అనేవి చాలా చిన్న ఏజ్. ఆ ఏజ్లోనే పళ్ళు కదిలిపోతున్నాయి, తీసేస్తాము అని డాక్టర్ చెప్తున్నారంటే అక్కడ మొత్తం ఇన్ఫెక్షన్ అయ్యి ఆ పన్ను, మన పన్ను ఎలా ఉంటుందంటే చిగురు లోపల ఇలా ఉంటే కింద ఎముక దాన్ని గట్టిగా ఇలా పట్టుకుని ఉంటుంది. ఎప్పుడైతే ఈ కింద నుండే ఎముక మొత్తం అరిగిపోతుందో ఈ పన్ను అనేది వదిలిపోతుంది, రాలిపోతుంది. సో ఇక్కడ అంతా ఇన్ఫెక్షన్ అయ్యి ఉంటుంది. ఆ 3 పళ్ళు కాపాడుకోవడానికి ప్రయత్నించకండి. మీరు ఆ ప్రయత్నం చేస్తే ఆ 3 పళ్ళ దగ్గరే ఉండే ఇన్ఫెక్షన్ నోట్లో అన్ని పళ్ళకి పాకేస్తుంది. నోట్లో ఎలాంటి ఇన్ఫెక్షన్స్ ఉన్నా పాకే లక్షణం ఉంటుంది. కాబట్టి మీరు ఎప్పుడు కూడా ఆ ఇన్ఫెక్షన్ అయిపోయిన పన్నును కానీ కదిలిపోతున్న పన్నును కానీ నోట్లో అట్టే పెట్టుకోవడానికి చాలా ఒక పోనీ ఆల్రెడీ కదులుతుంది మనం వాడకుండా జాగ్రత్తగా కాపాడుకుని 1 సంవత్సరం నోట్లో పెట్టుకుందాం అనే ప్రయత్నం చేయకూడదు. అలా చేస్తే ఏమవుతుందంటే ఆ పన్నుకి మాత్రమే ఉన్న ఇన్ఫెక్షన్ నోట్లో అన్ని పళ్ళకి ఆ ఇన్ఫెక్షన్ సోకి అన్ని పళ్ళు కదిలిపోవడం అనేది స్టార్ట్ అవుతుంది. సరే ఆ పళ్ళు తీయించుకోండి. ఈ చిగుర్ల వ్యాధి వల్లే పళ్ళు చిన్న వయసులో కదిలిపోవడం అనే సమస్య చూస్తారు చాలామంది. దీనికి ఫ్లాప్ అనే ట్రీట్మెంట్ అందుబాటులో ఉంది. ఎందుకంటే మీరు ఆల్రెడీ అడ్వాన్స్ స్టేజ్కి వచ్చేసింది, పళ్ళు కదిలిపోవడం స్టార్ట్ అయిపోయింది. అందుకని ఆ ట్రీట్మెంట్ చేసుకుని ఈ పళ్ళు తీయించేసి అక్కడ కృత్రిమ దంతాలు పెట్టించుకోండి. ఈ 3 పళ్ళతోనే మీ ప్రాబ్లం అనేది ఆగిపోతుంది. మీరు ట్రీట్మెంట్ చేసుకోకపోతే ఈ 3 పళ్ళతో పాటు మిగతా పళ్ళు అన్నీ ఎఫెక్ట్ అయ్యి అన్ని పళ్ళు పోయిన తర్వాత పళ్ళు కట్టించుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. సో అనంతపూర్లో పార్థ డెంటల్ బ్రాంచ్ ఉంది. ఒకసారి వెళ్ళి డాక్టర్ గారితో మాట్లాడితే మీ సమస్య సాల్వ్ అయిపోతుంది. చాలామందికి చిగుర్ల వ్యాధుల యొక్క ఆరంభ దశ అంటే స్టార్టింగ్ స్టేజ్ ఎలా ఉంటుందంటే పళ్ళు తొంగుకుంటే నెత్తురు రావడం, ఉమ్మినప్పుడు నెత్తురు రావడం, ఏదైనా గట్టి పదార్థాలు కొరికినప్పుడు నెత్తురు రావడం, చిగుళ్ళు కిందికి జారిపోవడం, పళ్ళ మధ్యన ఆహారం ఎక్కువగా ఇరకడం, నోరు దుర్వాసన రావడం అనే సమస్యలు స్టార్టింగ్ స్టేజ్లో కనిపిస్తాయి. ఆ స్టేజ్లో కేవలం చిన్న క్లీనింగ్ మాత్రం సరిపోతుంది. అది పళ్ళని క్లీన్ చేసుకోండి. ఇంకొక స్టేజ్ పైన ఉంటే లేజర్తోని చిగుళ్ళలోని ఇన్ఫెక్షన్ తీసేసి చిగుళ్ళను కూడా హెల్దీగా చేస్తారు. ఇలా చేయడం వల్ల ఇలా మన పళ్ళు కదిలిపోకుండా ఆపచ్చు, నోరు దుర్వాసన రాకుండా ఆపచ్చు, పళ్ళ మధ్యన సందులు రాకుండా ఆపచ్చు, పళ్ళ జీవితకాలం పెంచచ్చు. అలా కాదు మరి మీరు అప్పుడు కూడా మీరు తెలుసుకోలేకపోయారు. ఎందుకు పేషెంట్ తెలుసుకోలేరు అంటే పెయిన్ కనిపించదు, కేవలం ఈ సిమ్టమ్స్ మాత్రమే మీకు కనిపిస్తూ ఉంటాయి. సరే అప్పుడు మీరు తెలుసుకుని తర్వాత లేట్ అయినా 1-2 పళ్ళు కదిలినా అప్పుడైనా డాక్టర్ దగ్గరికి వెళ్తే పోయిన పన్ను 1-2 పోయినా మిగతా పళ్ళని కాపాడుకుని ఫ్లాప్ ట్రీట్మెంట్ అందుబాటులో ఉంది. సో దశల వారీగా స్టేజ్ల వారీగా ట్రీట్మెంట్స్ అందుబాటులో ఉన్నాయి. మీరు ఎంత త్వరగా వెళితే అంత తక్కువ టైంతో, అంత తక్కువ ఖర్చుతో, అంత తక్కువ ట్రీట్మెంట్తో మీ పళ్ళు ఊడిపోకుండా ఆపే అవకాశాలు పూర్తిగా ఉంటాయి. ఓకే, నెక్స్ట్ కాల్ తీసుకుందాము. హలో హలో, నమస్తే అండి. నమస్తే అండి. చెప్పండి, ప్రాబ్లం చెప్పండి, డాక్టర్ గారు ఉన్నారు. హలో, నాకు పళ్ళు మార్నింగ్ లేవగానే లూజ్ అయిపోతుంటాయండి. ఓకే, నెక్స్ట్ 2 పళ్ళు నాకు ఏదైనా గట్టి తినగానే సగం సగం విరిగిపోయాయండి. కలర్ కూడా ఎల్లో కలర్ వచ్చేసినాయండి పళ్ళన్నీ. నాకు 28 ఇయర్స్ అండి. ఇప్పుడు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారమ్మా? మేము విజయవాడ అండి. విజయవాడ నుంచి మాట్లాడుతున్నారు. 28 సంవత్సరాలకి ఇన్ని సమస్యలు ఫేస్ చేస్తున్నారు కదా. దీనికి కేవలం ఇన్ఫెక్షన్స్ అయినాయి మొత్తం అన్నీ కూడా. పళ్ళలో ఒక ఏదైనా కొరకగానే విరిగిందంటే ఆల్రెడీ అందులో రంధ్రం ఉండి ఉంటుంది, అందుకే పన్ను వీక్ అయి ఉంది. సో గట్టిది కొరకగానే అది పగిలింది, ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ ఏంటంటే చిగుళ్ళలో వ్యాధులు అయినాయి. చిగుళ్ళలో వ్యాధులు ఇంత చిన్న వయసులో ఎందుకు అవుతుంది అంటే బ్యాడ్ ఓరల్ హైజీన్, అంటే మీరు నీట్గా పెట్టుకోవడం, పళ్ళు తోముకునే విధానం కరెక్ట్గా లేకపోవడం వల్ల చాలా సంవత్సరాలుగా ఆహారం పాచి పళ్ళపైనే మిగిలిపోయి మీకు ఇలా పళ్ళలోంచి నొప్పి రావడం, పొద్దునేసరికి పళ్ళన్నీ వదిలేపోయినట్టు అనిపించడం, రాలిపోయినట్టు అనిపించడం, పళ్ళు కిందికి జారిపోయినట్టు అనిపించడం, ఏది కొరకడానికి పళ్ళల్లో బలం లేనట్టు అనిపించడం, ఇది కేవలం మీ మెయింటెనెన్స్ ప్రాబ్లం అని డెఫినెట్గా చెప్పొచ్చు. ఎందుకని చెప్పొచ్చు అంటే పళ్ళు కూడా రంగు మారిపోతూ ఉన్నాయి. చక్కగా 28 సంవత్సరాల్లో తెల్లగా మెరుస్తాయి పళ్ళు. చాలా యంగ్స్టర్, మీరు మంచి యూత్ఫుల్ ఏజ్లో ఉన్నారు. ఈ ఏజ్లోనే మీకు పళ్ళు పసుపచ్చిగా మారిపోతున్నాయి అంటే మీరు పళ్ళు తోముకుంటే మరింత పళ్ళు డ్యామేజ్ అయిపోతాయేమో, ఇంకా ఎక్కువ అయిపోతాయేమో, ఇంకా త్వరగా ఊడిపోతాయేమో అని భయంతో మీరు పళ్ళు కూడా సరిగా తోముకోవట్లేదు. కానీ తినే ఆహారం తినాల్సిందే కదా, మనం తింటూ ఉంటే పళ్ళు రంగు మారిపోతుంటాయి. సో అన్నిటికీ కూడా మీకు సరిగా బ్రషింగ్ చేసుకోకపోవడం అనేది మెయిన్ రీజన్ కావచ్చు. అమ్మ ఏం పర్వాలేదు, ఇన్ని ఉన్నా కూడా మనం దాన్ని సెట్ చేసి నార్మల్కి తీసుకురావచ్చు. దానికి తగిన ట్రీట్మెంట్స్ అందుబాటులో ఉన్నాయి. మీ పళ్ళని తెల్లగా మెరిపించవచ్చు, మీ పళ్ళని కొంచెం స్ట్రాంగ్ చేయొచ్చు, బాగా కదిలిపోతున్న వాడిని తీసి కృత్రిమ దంతాలని పెట్టచ్చు. మీరు చక్కగా నవ్వి నమిలి తినే ఏర్పాట్లు పూర్తిగా చేసుకోవచ్చు. విజయవాడ కొత్తవంతెన రోడ్లో బ్రాంచ్ ఉందమ్మా, ఒకసారి వెళ్ళండి. ఇప్పటికన్నా మించిపోయింది ఏం లేదు. ఇంకా లేట్ చేస్తే పళ్ళన్నీ పోతాయి.
ఓకే, వరంగల్ నుంచి కాల్ ఉన్నారు. హలో హలో నమస్తే అండి, చెప్పండి ప్రాబ్లం చెప్పండి, డాక్టర్ గారు ఉన్నారు. హలో హలో మా మనవరాలకి ఈ పాల పండ్లు ఊడిపోయి కొత్త వస్తా ఉన్నాయి. అయితే పాల పండ్లు ఊడిపోక ముందే బ్యాక్ నుంచి వస్తా ఉన్నాయి 2 పండ్లు ముందు. ఓకే. సో వాట్ టు డూ? వెనకకైతే ఉన్నాయి, ఈ ముందున్నది ఒకటి ఊడింది, ఇంకొకటి లూజ్ అయింది, కానీ కొంచెం బ్యాక్ సైడ్ వస్తా ఉన్నాయి. డోంట్ వరీ సార్, నార్మల్ అది. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే కింద ఎక్కువ ఈ ముందు వెనక అనేది ఈ కింద పళ్ళు వెనక పైన ఈ ముందర పళ్ళ విషయంలోనే జరుగుతుంది. 2 వరుసల్లో పళ్ళు రావడం చూస్తారు, చాలా భయపడతారు పేరెంట్స్ కానీ ఇలా గ్రాండ్ పేరెంట్స్ కానీ. సో ఇలా ఎందుకు అంటే ముందర పాలపన్ను ఒక్కొక్కసారి రూట్ అంతా కూడా కరిగిపోయినా ఈ చిగురు అనేది దాన్ని గట్టిగా పట్టుకుని ఊడిపోనివ్వదు. కానీ కింద ఉండే శాశ్వతంతం బయటకు వచ్చేసే టైం వచ్చేస్తుంది, అది వచ్చేస్తుంది. ఇంకోటి ఏంటంటే కరెక్ట్గా పన్ను కిందే పన్ను ఉంది అనుకోండి, ఇది ప్రెషర్ ఇస్తే ఆ ప్రెషర్కి ఇది ఊడిపోయి అదే ప్లేస్లో ఇది వస్తుంది. ఒక్కొక్కసారి ఏమవుద్దంటే ఇది కొంచెం ముందుకు కానీ ఇది కొంచెం వెనక్కి కానీ ఉండి ఇచ్చే ప్రెషర్ దీనికి సరిపోదు. సో ఇది మిగిలిపోద్ది, ఇది మటుకు దాని ఇది అడ్డదిడ్డంగా బయటకు వచ్చేస్తుంది సార్. కానీ పిల్లలకి టంగ్ ప్రెషర్ అనేది హెల్ప్ చేస్తుంది. అలా వచ్చినా కూడా మన నాలుక అనేది దాన్ని హెల్ప్ చేసి దాని సరైన ప్లేస్లోకి వచ్చే అవకాశాలు ఉంటాయి. కానీ ఇలాగే ఒక నెలన్నర కంటిన్యూ అయితే మటుకు ఇంకా నెగ్లెక్ట్ చేయకూడదండి. డాక్టర్ దగ్గరికి వెళ్తే జస్ట్ ఈ ముందర ఉండే పాలపళ్ళు ఇరుక్కుపోయినాయి కదా, దానికి స్ప్రే కొట్టి లాగేస్తారు. అది ఏం నొప్పి పుట్టదు, ఇంజెక్షన్ కూడా అవసరం లేదు, మత్తు స్ప్రే ఉంటుంది. దాన్ని కొట్టి కాటన్తో ఇలా అంటే ఇలా ఊడొచ్చేస్తుంది. వెంటనే వెనకాతలు ఉండే పళ్ళు నాలిక ప్రెషర్తోనే మనం ఆ పాప మాట్లాడినప్పుడు కానీ నాలికను వాడినప్పుడు అంతా కూడా ఈ వెనకాతలు ఇరుక్కున్న పళ్ళు ముందు వరుసలోకి వచ్చేస్తాయి. సో టెన్షన్ పడకండి, నార్మల్ విషయమే. పేరెంట్స్ అందరికీ కూడా ఉండే కామన్ భయాలు ఇవి. పళ్ళు 2 వరుసల్లో రావడం, పళ్ళు నల్లగా మారిపోవడం, ఏ టైంకి ట్రీట్మెంట్ చేయించుకోవాలి, పాలపళ్ళల్లో రంధ్రాలు పడితే అసలు ట్రీట్మెంట్ అవసరమా అవసరం లేదా, ఎందుకంటే ఎలాగో శాశ్వత దంతాలు వస్తాయి కాబట్టి పాలపళ్ళ దశలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి. కొంతమంది చిన్న బిడ్డల నోట్లోంచి కూడా దుర్వాసన వస్తుంటుంది, అప్పుడెలా రియాక్ట్ అవ్వాలి, ఎత్తుపళ్ళు వంకరపళ్ళు పళ్ళ మధ్యన సందులు వస్తే క్లిప్పులు ఏ టైంలో వేయించాలి, అసలు క్లిప్పులు వేయించడానికి అది రైట్ ఏజా, అంటే 20 సంవత్సరాలు వచ్చే వరకు ఆగాల, ఇవన్నీ కూడా పేరెంట్స్ డౌట్స్. కాకపోతే ఇవన్నీ కూడా చాలా సింపుల్ డౌట్సే. మీరు సరైన టైంలో సరైన ట్రీట్మెంట్ చేస్తే ఎలాంటి ప్రాబ్లం లేకుండా పిల్లలకి ఆరోగ్యంగా ఉండే దంతాలతో పాటు అందమైన చిరునవ్వునిచ్చే చక్కటి అందమైన పళ్ళను కూడా ఇవ్వడం చాలా ఈజీ. పాలపళ్ళల్లో రంధ్రాలు ఉంటే పెద్దవాళ్ళకి పెట్టించుంటే ఫిల్లింగ్లు పెట్టించాలి. అలా చేయడం వల్ల కిందనే వచ్చే శాశ్వత దంతాలు ఆరోగ్యంగా వస్తాయి. రెండోది, పిల్లలకి హ్యాబిట్స్ ఉంటే నోట్లో వేలేసుకోవడం, నోటితో గాలి పీల్చుకోవడం, నాలుకతో పై పళ్ళు కింద పళ్ళ మధ్య తోయడం, ఇలాంటి అలవాట్లు, పాల సీసాతో పాలు తాగడం, ఇలాంటి అలవాట్లు ఏమైనా పిల్లల్లో ఉంటే డెఫినెట్గా 2.5 సంవత్సరాలు దాటిన తర్వాత అలవాట్లు క్యారీ చేయరాదు. డాక్టర్ గారి హెల్ప్ తీసుకున్నా మీరు మాన్పించాలి. మూడవది ఏంటంటే 12 సంవత్సరాల వరకు నోట్లో పాలపళ్ళన్నీ పోయి శాశ్వత దంతాలు పూర్తిగా మొలిచేయాలి. ఎక్కడైనా పాలపళ్ళు ఇరుక్కుపోయి శాశ్వత దంతం బయటికి రాకుండా ఉంటే వెంటనే డాక్టర్ దగ్గర తీసుకెళ్ళి ఆ పాలపళ్ళు తీయించి అక్కడ శాశ్వత దంతం వచ్చే ఏర్పాట్లు చేయాలి. 12 సంవత్సరాలు నిండిపోయిన తర్వాత శాశ్వత దంతాలు మొత్తం నోట్లోకి వచ్చాక అప్పుడు పిల్లలు ఎత్తుపళ్ళు కానీ వంకర పళ్ళు కానీ పళ్ళ మధ్యన సందులు కానీ డెవలప్ చేస్తే 12 సంవత్సరాల నుంచి మీరు ఎప్పుడైనా క్లిప్పులు చికిత్స చేయించుకుని చక్కగా ఆ ఎత్తుపళ్ళని వంకర పళ్ళని పళ్ళ మధ్యన సందుల్ని సెట్ చేస్తే పిల్లలకి చక్కగా 15-16 సంవత్సరాలు వచ్చేసరికి అందమైన పళ్ళు ఇవ్వగలుగుతాం. ఇంతే, ఇట్స్ సో సింపుల్. కానీ ఈ విషయాలు తెలియకపోవడం వల్లే టెన్షన్ పడతారు. ఎవరికి ఎలాంటి డౌట్స్ ఉన్నా మమ్మల్ని కాంటాక్ట్ చేస్తే మేము క్లియర్ చేస్తాం. ఓకే, నెక్స్ట్ కాల్ తీసుకుందాము. హలో హలో నమస్తే మేడం. నమస్తే అండి, చెప్పండి ప్రాబ్లం చెప్పండి. నాకు 1.5 year పాప ఉంది మేడం. ఓకే. పాపకు కింది పళ్ళు ముందుకున్నాయి మేడం, పై పళ్ళు లోపలికి ఉన్నాయి. ఓకే. ఎంత వయసు పాపకి? 1.5 year. 1.5 year సార్, కొంచెం వెయిట్ చేయండి. ఎందుకంటే ఓకే అలా ఉండకూడదు. ఒకసారి ఏంటంటే క్లాస్ 3 కండిషన్ అంటాం, కానీ ఇది 1.5 year చంటి బిడ్డకి మనం చెక్ చేసి చెప్పలేము. పై దవడ ఇంకా ఎదుగుతుంది సార్, ఎదగకుండా ఏముండదు. ఒక్కొక్కసారి ఏంటంటే ఈ ముందు కింది దవడ ముందుకి పై దవడ వెనక్కి ఉండడం వల్ల కింది పళ్ళు ముందుకి పై పళ్ళు వెనక్కి అనిపిస్తుంది. కొంతమందికి ఏంటంటే పిల్లలకి బైటింగ్ ప్రాబ్లం కూడా ఉంటుంది. అంటే ఇలా కొరికినప్పుడు వాళ్ళు కింది దవడని అలవాటు ప్రకారం ముందుకు పెట్టి కొరుకుతారన్నమాట. అలా కొరకడం వల్ల కిందిది ముందుకు వచ్చేస్తుంది. సో పాపకి బైటింగ్ ప్రాబ్లమా, లేకపోతే జానే పెద్దగా ఉందా, పళ్ళు క్రాస్ బైట్లో ఉన్నాయా, ఇలా ఏ కండిషన్ వల్ల పాపకు అలా ఉంది అనేది తెలియడానికి కొంచెం టైం పడుతుంది. కనీసం 7 సంవత్సరాలు రావాలి. 1.5 సంవత్సరానికి భయపడకండి. డోంట్ వరీ, డోంట్ బి అప్రిహెన్సివ్. ప్రతిదానికి ప్రతి సమస్యకి చికిత్స అనేది అందుబాటులో ఉంది. ఇదంతా కూడా చెప్పేది కేవలం మీకు తెలియడానికి, సరైన టైంలో ట్రీట్మెంట్ చేసుకోవడానికే కానీ ప్రతి చిన్న విషయానికి భయపడడానికి మటుకు డెఫినెట్గా కాదు. ఓకే డాక్టర్, సో కంపేర్ టు మెన్
ఫీమేల్స్లోనే ఎక్కువ డెంటల్ ప్రాబ్లమ్స్ వస్తాయని చెప్తూ ఉంటారు. సో ఎటువంటి ప్రాబ్లమ్స్ వస్తాయి లేడీస్లో, ఏ టైంకి వస్తాయి, అంటే ఏ వయసు నుంచి స్టార్ట్ అవుతాయి అంటారు? ఫిమేల్లో ఎక్కువ ప్రాబ్లమ్స్ కనిపించడానికి మెయిన్ రీజన్ వాళ్ళు హైజీన్ మెయింటైన్ చేయరు అని కాదు. యాక్చువల్లీ మెన్తో కంపేర్ చేసుకుంటే ఆడవాళ్ళే చాలా శుభ్రంగా ఉంటారు, చాలా కాలం వాళ్ళ పళ్ళు అందంగా ఉంటాయి, చాలా కళ్ళు చాలా అట్రాక్టివ్గా ఉంటారు, నోరు దుర్వాసన రాకుండా కూడా ఆడవాళ్ళలోనే ఎక్కువ కనపడుతుంది. అయినా ఇన్స్పైట్ ఇన్ని జాగ్రత్తలు తీసుకున్నా కూడా ఇలాంటి సమస్యలు రావడానికి మెయిన్ రీజన్ వాళ్ళ హార్మోన్స్, వాళ్ళ శరీరం తీసుకునే ఒత్తిడి. ఆడబిడ్డలు పెద్దవాళ్ళు అయినప్పుడు కానీ, డెలివరీలు అయినప్పుడు కానీ, మెనోపాజ్ దశలో కానీ బాగా హార్మోన్ల హెచ్చుతగ్గులు అనేవి వాళ్ళ పైన, వాళ్ళ చిగుర్ల పైన ఎక్కువ ప్రభావం చూపించి చిగుర్ల ఇన్ఫెక్షన్ వాళ్ళకి త్వరగా రావడానికి ఛాన్సెస్ ఉంటాయి. అందుకనే 2 డెలివరీలు దాటిన తర్వాత పళ్ళ మధ్యన సందులు రావడం, పళ్ళు కిందికి జారినట్టు అనిపించడం, చిన్నగా నోరు దుర్వాసన రావడం, పళ్ళు ఎత్తి పెరిగినట్టు అనిపించడం, పళ్ళు వదిలేనట్టు అనిపించడం కానీ కనపడుతూ ఉంటాయి. కాకపోతే ఇది స్టార్టింగ్ స్టేజ్లోనే గుర్తించి డాక్టర్ దగ్గరికి ఇలా చిగుర్ల ఇన్ఫెక్షన్ ఫస్ట్ తీయించుకోండి. ఒకవేళ సందులు కానీ ఎత్తు కానీ జారినట్టు కానీ అనిపిస్తే మళ్ళీ వాటిని నార్మల్కి సెట్ చేసుకునే స్మైల్ డిజైనింగ్ అనే ట్రీట్మెంట్ అందుబాటులో ఉంది. సో ఉమెన్ ఎవరు కూడా 35 దాటిన తర్వాత ఏజ్ అయిపోయిందని కానీ, లేకపోతే డెలివరీల వల్ల ఇంకా పర్మనెంట్గా ఇలా ఉండాలి అనే భయానికి డెఫినెట్గా లోనవ్వాల్సిన అవసరం లేదు. కేవలం ఇన్ఫెక్షన్స్ వల్లే ఇలా జరుగుతుంది, చిగుళ్ళు బలహీనపడడం వల్ల ఇలా జరుగుతుంది. సరైన టైంలో గుర్తించి ఒక చిన్న ట్రీట్మెంట్స్ 2-3 సిట్టింగ్స్ ఉంటాయి అంతే, అంతకు మించి ఏమి ఉండదు. అవి చేయించుకుంటే సరిపోద్ది. ఎప్పట్లాగే 35 అయినా 45 అయినా 55 అయినా మీ చిన్నప్పుడు ఎంత చక్కటి చిరునవ్వు, ఎంత బలంగా ఉండే పళ్ళు ఉండేవో 55 సంవత్సరాలు కూడా అలానే ఉండే అవకాశాలు పూర్తిగా ఉన్నాయి. కాకపోతే మీరు చేయాల్సింది ఇంట్లో కొంచెం మెయింటెనెన్స్, రెగ్యులర్గా డాక్టర్ చెకప్స్ అంతే. ఇన్ఫెక్షన్ స్టార్ట్ అయిన వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఆ ఇన్ఫెక్షన్ తీయించేసుకోవడం, అంతకు మించి పెద్ద ట్రీట్మెంట్స్ ఏమీ ఉండవు. ఓకే, హైదరాబాద్ నుంచి కాల్ ఉన్నారు. హలో హలో హలో, చెప్పండి, ప్రాబ్లం చెప్పండి, డాక్టర్ గారు ఉన్నారు. నమస్కారం మేడం. నమస్తే సార్, చెప్పండి. మేడం నాది పై పళ్ళు కింది పళ్ళు టచ్ అయ్యి కొంచెం కింది పళ్ళు జరిగిపోయినాయి మేడం చెప్పారు. ఓకే, ఎంత వయసు మీది? నాది 26 ఇయర్స్ మేడం. 26. ఓకే సార్, ఏంటంటే ఇది డీప్ బైట్ కండిషన్ అంటారు సార్. పై పళ్ళు కింది పళ్ళు, ఈ కింది పళ్ళు ఏంటంటే పై పళ్ళుకి కింది పళ్ళకి మధ్యన 2 మిల్లీమీటర్ల గ్యాప్ ఉండాలి. అలా ఉంటే కరెక్ట్ అన్నట్టు. కొంతమందికి ఏంటంటే ఆ గ్యాప్ లేకపోవడం వల్ల ఊరికి కింది పళ్ళు పైన కొంతమందికి అంగళ్ళలో కొట్టుకుని పుళ్ళు పడుతుంటాయి, కొంతమందికి ఏమో పై పళ్ళ వెనక భాగాన్ని కొట్టుకుంటూ ఉంటాయి. సో పై పళ్ళు వెనకంతా సెన్సిటివిటీ వస్తుంది, కింది పళ్ళు ఏమో తరచుగా ప్రెషర్ పడడం వల్ల అరిగిపోతాయి. సగానికి అరిగిపోవడం వల్ల సెన్సిటివిటీ అనే బాధతో పాటు లెంత్ తగ్గిపోవడం వల్ల అందంగా మీరు నవ్వలేరు. సో ఇవన్నీ కూడా ఇబ్బందులు ఉంటాయి. ఇబ్బంది ఏం లేదు సార్, దీన్ని సాల్వ్ చేయొచ్చు. దీనికి చక్కటి ట్రీట్మెంట్స్ అందుబాటులో ఉన్నాయి. చక్కగా మీకు బైట్ ప్లేన్ అని ఇస్తారంటే వెనకాతలు వేయగానే ఆ బైట్ అనేది రిలీవ్ అవుతుంది, కొట్టుకోవడం అనేది ఆగిపోతుంది. తర్వాత అయినా కూడా మీ పళ్ళు పొట్టిగా అయిపోయినాయి అంటే పీకించుకునే ప్రయత్నం చేయకండి, వాటి లెంత్ కూడా పెంచొచ్చు. మీరు ఎప్పటిలాగే అందంగా నవ్వచ్చు, ఆ పైన కొట్టుకోవడానికి కూడా మనం పూర్తిగా ఆపచ్చు. ఒకసారి డాక్టర్ని కలవండి. హైదరాబాద్ అంటున్నారు, హైదరాబాద్లో 22 బ్రాంచెస్ ఉన్నాయి. మీకు నచ్చిన బ్రాంచ్కి రండి. అన్ని బ్రాంచులు అంటే 57 బ్రాంచులు ఉన్నాయి పార్థర్ డెంటల్కి. 57 బ్రాంచ్లో కూడా డాక్టర్లు ఫ్రీగా చూస్తారు, ఫ్రీగా ఎక్స్రేలు తీస్తారు, ఫ్రీగా మీ ఇప్పుడు ఇలాంటి డౌట్స్ ఉంటాయి, రకరకాల డౌట్స్, అబ్నార్మల్ డౌట్స్ ఉంటాయి. వాటి కోసం మీరేం పే చేసి డబ్బులు ఖర్చు పెట్టుకుని మీ డౌట్స్ క్లారిఫై చేసుకోక్కర్లేదు. పూర్తి ఉచితంగానే డాక్టర్ గారు మీ డౌట్స్ క్లారిఫై చేస్తారు. డౌట్స్ని ఆ సమస్యని ఎలా సాల్వ్ చేసుకోవాలి అనేది గైడ్ చేస్తారు. ఎంత ఖర్చు అవుద్దో ఎస్టిమేషన్ ఇస్తారు. ఖర్చు ఎక్కువగా ఉంది, మీరు ఒకసారి పే చేయలేని పరిస్థితులు ఉంటే కూడా ఈఎంఐ ఫెసిలిటీ అనేది అందుబాటులో ఉంది. మీ ట్రీట్మెంట్ కాస్ట్ మొత్తాన్ని 1 సంవత్సరం పాటు మీరు ఇన్స్టాల్మెంట్లో పే చేసుకోవచ్చు. ఎలాంటి ఇంట్రెస్ట్ ఉండదు, 0 ఇంట్రెస్ట్కి ఈ ఫెసిలిటీ ఉంది. మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉండి మీకు నచ్చి డబ్బులు లేని పరిస్థితుల్లో ట్రీట్మెంట్ మానాల్సిన పరిస్థితులు కూడా ఈ రోజుల్లో లేవు. ఎందుకంటే ఇన్స్టాల్మెంట్స్ అనేవి అందుబాటులో ఉన్నాయి కాబట్టి ఎలాంటి సమస్యనైనా సాల్వ్ చేసుకుని ఆరోగ్యంగానే ఉండొచ్చు, అందంగానే కనిపించవచ్చు. ఏ వయసులో అన్నా కూడా దీనికి ఏం ఏజ్ పరిమితి కూడా డెఫినెట్గా లేదు. ఓకే డాక్టర్, సో కొంతమందికి షుగర్, బీపీ అలాంటివి ఉంటాయి. సో వాటి వల్ల త్వరగా టీత్ ఊడిపోయే ఛాన్సెస్ ఉన్నాయంటారా? అలాగే షుగర్, బీపీ ఉన్న వాళ్ళకి ట్రీట్మెంట్ ఏదైనా ఆబ్స్టెక్యుల్ లాగా ఉంటుందంటారా? డెఫినెట్గా ఉండదమ్మా. చాలామంది కూడా డయాబెటీస్ రాగానే ఇంకా నోట్లో పళ్ళు వదిలైపోతాయి అనే కంక్లూషన్కి వస్తున్నారు. అలాగే హార్ట్ డిసీజెస్ కానీ వాళ్ళకి ఏదైనా చిన్న సర్జరీస్ జరిగినా కూడా, లేదా ఫిట్స్ లాంటివి, ఎపిలెప్సీ అంటారు, ఇలాంటివి ఏం వచ్చినా, లేదా బీపీ, బ్లడ్ ప్రెషర్ వచ్చినా కూడా బై డిఫాల్ట్ ఇంక మాకు ఇవన్నీ వచ్చినాయి కాబట్టి మాకు పళ్ళు త్వరగా ఊడిపోతాయి, మేము పళ్ళ సెట్లు పెట్టుకునే బై రెస్ట్ ఆఫ్ ద లైఫ్ ఉండాలి అనే ఆలోచనకు వస్తున్నారు. అలా డెఫినెట్గా జరగదు. అలా మనం తీసుకుంటే ఇప్పుడు ఇండియాలో 78% మందికి షుగర్ వ్యాధితో ఉన్నారు. మరి 78% మంది పళ్ళు ఊడిపోయారా? 78% మంది పళ్ళ సెట్లు కట్టించుకుంటున్నారా? డెఫినెట్గా లేదు కదా. కొంతమందికి ఇలా జరుగుతుంది, కొంతమందికి ఇలా జరగట్లేదు. కేవలం కాకపోతే ఇలాంటి సమస్యలు ఉన్న వాళ్ళందరికీ కూడా చిగుళ్ళ వ్యాధులు రావడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి.
నోరు దుర్వాసన రావడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. చిగుళ్ళలో ఈ బ్యాక్టీరియల్ గ్రోత్ అనేది ఫాస్ట్గా పెరిగిపోతూ ఉంటుంది. టకటక అందరికీ ఒక సపోజ్ ఒక 1 మిలియన్ ఉంటే వీళ్ళందరికీ ఒక 10 మిలియన్స్ ఇంకా ఎక్కువ క్వాంటిటీలో ఈ బ్యాక్టీరియా అనేది ఫామ్ అయిపోతూ ఉంటుంది. అందుకని వీళ్ళంతా ఏం చేయాలంటే డయాబెటిక్ ప్రొఫైల్, కార్డియాక్ ప్రొఫైల్ అని సంవత్సరానికి ఒకసారి టెస్టులు చేయించుకుంటారు. అలా చేయించుకున్నప్పుడే డెంటల్ స్క్రీనింగ్ అని నోటికి సంబంధించిన క్లీనింగ్ చేసుకుంటే సరిపోద్ది. ఒకవేళ లేదు వీళ్ళకి సమస్యలు వచ్చినాయి, చిగురులో నుంచి నెత్తురు కారుతూ ఉంది, కొన్ని పళ్ళు కదులుతూ ఉన్నాయి, లేదా పళ్ళల్లో రంధ్రాలు పడినాయి, లేదా కొన్ని పళ్ళు ఊగుతూ ఉన్నాయి, ఇలాంటి సమస్యలు ఏమున్నా కూడా ట్రీట్మెంట్కి షుగర్ కానీ బీపీ కానీ ఏమీ ఆటంకం డెఫినెట్గా కాదు. మీకుండే షుగర్ లెవెల్స్ని బట్టే, మీరు వాడే మందులను బట్టే మీకు ట్రీట్మెంట్ చేసి మీ సమస్యలను సాల్వ్ చేసి ఏ వయసు వారికైనా ఎలాంటి సమస్యలున్నా పూర్తిగా నమిలి తినే ఏర్పాట్లు చేసుకునే అవకాశం పూర్తిగా ఉంది. నమిలి తినడానికి మనం పళ్ళు పెట్టుకునే అవకాశం పూర్తిగా ఉంది. మనం ఏ వయసులో అన్నా హ్యాపీగా మనం కోరిన ఆహారాన్ని తినచ్చు. నోట్లో పళ్ళు ఉండడం వల్ల త్వరగా ముడతలు రావు. ముడతలు రాకపోతే ఏ వయసులో అన్నా కూడా మనం అందంగా అట్రాక్టివ్గా కనిపించే అవకాశం ఉంది. సో షుగర్ వచ్చిందని, బీపీ వచ్చిందని, చిన్న చిన్న హార్ట్ సర్జరీలు జరిగాయని, స్టంట్స్ వేశారని, ఫిట్స్ వచ్చినాయి అని ఇలాంటివన్నీ ఉన్నా కూడా మీరు చక్కగా కనిపించవచ్చు, మంచి ఆహారం నమిలి తినచ్చు. కాకపోతే ఇలా చెయ్యొచ్చు అనే విషయం చాలామందికి తెలియదు. ఒకవేళ ఎవరికైనా కూడా ఇలాంటి భయాలు ఏమైనా ఉంటే మాతో మాట్లాడితే మీ భయాన్ని ఎలా తీసేయాలి, మీరు ఎలా ఆరోగ్యంగా ఉండాలి, ఎలా చక్కటి పళ్ళు పెట్టుకుని చక్కగా నమిలి తినచ్చు అనేది గైడ్ చేస్తాం. ఓకే డాక్టర్, సో ఓవరాల్గా ఎనీ కైండ్ ఆఫ్ డెంటల్ ప్రాబ్లమ్స్కి సంబంధించి లేటెస్ట్ టెక్నాలజీ ద్వారా మంచి ట్రీట్మెంట్ అందుబాటులో ఉందని చెప్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్. ఇది వాళ్ళ గుడ్ హెల్త్. కీప్ వాచింగ్ V6 న్యూస్.